ఒక్క రోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, దాదాపు 75 సంవత్సరాల పాటు పేదలకు ఉచితంగా వైద్యం చేసిన ఒక డాక్టర్ ఉన్నారని మీకు తెలుసా? అంతేకాదు, భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రియల్ హీరో కూడా ఆయనే. ఆయన పేరు హకీం సయ్యద్ మహమ్మద్ షరఫుద్దీన్ ఖాద్రీ. బీహార్లోని ఒక హకీం కుటుంబంలో జన్మించిన ఖాద్రీ గారు 1930లో తన యునానీ వైద్య విద్యను పూర్తి చేశారు. కానీ ఆ సమయంలో మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. తన సంపాదన, తన భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించకుండా భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. తర్వాత వాళ్ళ కుటుంబం కోల్కతాకు వెళ్ళింది. అక్కడ స్వదేశీ దవాఖానా అనే క్లినిక్ పెట్టి పేదలకు వైద్యం చేయడం ప్రారంభించారు. డబ్బు లేని వాళ్ళు వచ్చినా వాళ్ళను వెనక్కి పంపకుండా ఉచితంగా వైద్యం చేసేవారు. ఒక దశలో రోజుకు దాదాపు 100 మంది రోగులను చూసేవారట. ఇలా తన జీవితంలో దాదాపు 75 సంవత్సరాల పాటు వైద్య సేవలను కొనసాగించారు. ఆయన సేవ అక్కడితో ఆగలేదు. పిల్లల చదువు కోసం ఒక స్కూల్ ప్రారంభించారు. చదువు రాని పెద్దలకు చదవడం, రాయడం నేర్పించారు. చివరకు ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2007వ సంవత్సరంలో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. దేశానికి సేవ చేయాలంటే సైనికుడిగానే ఉండాల్సిన అవసరం లేదు. పేదవాడి ప్రాణాన్ని కాపాడటం కూడా దేశ సేవే అని ఖాద్రీ గారు తన జీవితంతో నిరూపించారు. ఈ నిజమైన భారతీయ హీరోకి మీ గౌరవాన్ని తెలుపుతూ కామెంట్స్ లో సెల్యూట్ టు రియల్ హీరో అని రాయండి. ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.